ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏంటి? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ధనస్సు రాశి అనగానే ఇక్కడ వీరికి ఏమైనా కొత్త బిజినెస్ ఏమైనా మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచన కావచ్చును, లేదా పాత బిజినెస్ చక్కగా సరిగ్గా నడవకపోకుండా ఇబ్బందులు ఫేస్ చేసుకున్నటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఈ ధనస్సు రాశి వారు గత 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండి కూడా కొంత ఒక రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా ఈ యొక్క మార్చి ఏప్రిల్ నుండి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, కొంతమేర పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నటువంటి దాఖలాలు కావచ్చును. అరే ఈ ఒక్క పని జరుగుతూ అయిపోవే మంచిగా ఉండును కదా అని అనుకున్నటువంటి సందర్భాలు కావచ్చును. అసలు ఈ జీవితం కానీ ఈ యొక్క పరిస్థితి కానీ నాదేనా, నాకే ఎందుకు ఇట్లా అవుతూ ఉన్నది అని అనుకునేటువంటి క్వశ్చన్ మార్క్స్ కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వీరికి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఒకవేళ సూర్యునికి సంబంధించిన దశ కావచ్చును, బుధునికి సంబంధించినటువంటి దశ కానీ నడిస్తే కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును, బిజినెస్లో ఒక రకంగా చెడు సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా సంతానానికి సంబంధించినటువంటి విషయం కానీ, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి విషయం కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి పెట్టుబడులు కానీ, ఎలాంటి ప్రయత్నాలు కానీ, ఎలాంటి హాస్పిటలైజ్డ్ కన్సల్ట్ కావడం కానీ మంచి సమయం మాత్రం కాదు ఇది. కారణం లేకుండానే కొంత గొడవలు కానీ, కొంత భయాలు కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. చెస్టులోకి వాటరో నంజు ఫామ్ అవ్వడము, అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా షుగర్ రిలేటెడ్ అటాక్ అవ్వడం కావచ్చును, కొంతమేర హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా కూడా వ్యక్తిగత జాతక రీత్యా వ్యవహారిక నామం ఏంది, జన్మనామం ఏంది, వ్యవహారిక నామం ప్రకారంగా వీరి యొక్క ధనస్సు రాశి ప్రకారంగానే పేరు పెట్టారా బా బి బూ బే ఫా అక్షరంతో, లేదు ఏదో నా నీ నూనె యా రా పా ఏదో నచ్చిన పేర్లు పెట్టుకున్నారు అనుకుంటే రెండు రకాలుగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వ్యవహారిక నామం ప్రకారంగా ఏ నామం వస్తుంది, ఏం నక్షత్రం వస్తుంది, ఏమి రాశి వస్తుంది, జన్మనామం ప్రకారంగా ఏ రాశి వస్తుంది, ఎలాంటి గ్రహస్థితి నడుస్తున్నది, ఇవి రెండు కూడా గోచారం గ్రహచారం అనేటువంటివి రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. సో ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా చూసుకుంటూ ముందుకు వెళితేనే మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని చెబుతూ, అదేవిధంగా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. మరి ఈ సమయంలో వీరికి కూడా, ఈ ధనస్సు రాశి వారికి కూడా మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని కానీ, లేదా మీ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని కానీ, ఇలాంటివి వార్తలు వినడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ మనిషి తిరగడాలు కానీ, డబ్బులు ఖర్చు పెట్టుకోవడాలు కానీ ఉంటాయి. జాగ్రత్త మిత్రులారా, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోండి. కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నోయి. దూర ప్రాంతాలకు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. కార్లలో ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా గృహ స్థిరాస్తి విషయాల్లో కొంత ఆలస్యాలు అయితే జరుగుతున్నాయి. కుటుంబ బాధ్యతలు కొన్ని మీ మీద పడబోతున్నాయి, పెరగబోతున్నాయి. చెల్లెదో అక్కదో లేదా తండ్రి ఒకవేళ మరణిస్తే ఇంటి కుటుంబ బాధ్యతలు మీ పైన పడడాలు ఏదైనా చెప్పలేం. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేదా తండ్రితో కొంత విభేదాలు ఏర్పడడం కావచ్చును, లేదా స్థిరాస్తులలో కొంత ఏమైనా మనకు వాటాకు సంబంధించి మీ వాటా ఇంత ఈ విధంగా రాబోతుంది, ఇట్లా వాటాలు పంచడం కానీ, ఆ వాటాలలో మీకు అన్యాయం జరగడం కానీ, లేదా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కొన్ని గొడవలు మాత్రం ఖచ్చితంగా ఏర్పడబోతున్నాయి. ప్రదేశ మార్పులు కానీ, లేదా కొంత ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం కావచ్చును, లేదా నోటీస్ పీరియడ్లో ఉండడం కావచ్చును, లేదా ఒక పెద్ద కంపెనీ మిమ్మల్ని ఆహ్వానించవచ్చును. కానీ వారి నుండి ఎలాంటి ఆ కంపెనీ నుండి మీరు ఎక్స్పెక్టేషన్ ఏమైతే పెట్టుకున్నారో, ఇందులోకి నేను వెళ్తా జాబ్కు బాగుంటుందని, వారు తీరా సమయానికి హోల్డ్లో పెట్టడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ధనస్సు రాశి వారు మీరు శ్రమించేటువంటి శ్రమకు
సరైనటువంటి ఫలితం మాత్రం రాకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎంతోమందికి ఉపకారం చేశారు మీరు. ఉపకారం చేసిన మీకు అపకారం మిగిలేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇంట్లో తండ్రికి కొడుకుకు పడకపోవడమో, లేదా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడమో, వివాహం జరిగి 30 సంవత్సరాలు కానీ ఇప్పుడు విడాకులు తీసుకునే ఆలోచన ఉండడం కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఏర్పడడం కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు కానీ అవమానాలు కానీ ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, తీర్థయాత్రలకు ఏమైనా వెళ్ళలేకపోతున్నారు. మరి ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క 2026 జూలై నెల ఏదైతే ఉందో, ఈ యొక్క జూలై నెలలో కొంత దాంపత్య వివాహంలో కొన్ని గొడవలు ఉన్నాయి అని అనుకుంటే అది కాస్త ఎక్కువ అయ్యే పరిస్థితే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడం కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంత సంభాషణ విషయంలో అసహనం కానీ కోపం కానీ వద్దు. ధనుస్సు రాశి వారు అంటేనే మాటతోనే పోగొట్టుకుంటారు వీరు. ఈ ధనుస్సు రాశి వారు ఎక్కువగా మాట్లాడడం కానీ మాట్లాడకపోవడం కానీ రెండు ఉంటాయి. సో వారి వ్యక్తిగత జాతకరీత్యా కేతువు కనుక బలంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేకుండా వీరి యొక్క జీవితం అనేటువంటిది మూవ్ ఆన్ అవుతూ ఉన్నది. సో అదేవిధంగా ఇల్లు, వాహనము మరియు ఆస్తి సంబంధించిన విషయాలైతే ఇవి డిలే అవుతూ ఉంటాయి. గమనించుకోండి. శత్రువులపై విజయము అనేటువంటిది ఈ నెలలో ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. కొంత ఖర్చులు నియంత్రణలో పెట్టుకుంటేనే బాగుంటుంది. కష్టపడినటువంటి దానికి మీకు పేరు ప్రఖ్యాతలు రాబోయేటువంటి రోజులు ముందు ఉన్నవి కనుక ఇప్పుడు కేవలం సేవ చేసుకోండి. అమ్మవారికి పుష్పాలు తీసుకువెళ్ళి ఇవ్వడము, స్వామివారికి తులసిమాల సమర్పించడము, జిల్లేడు పుష్పాలను గణపతికి సమర్పించడము, కొబ్బరికాయను కొట్టేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడము, శంకరుని ముందు కొబ్బరికాయ దీపాన్ని సమర్పించడము, మందార పుష్పాలు లక్ష్మీ అమ్మవారికి సమర్పించడము, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడము, నేచర్తో కనెక్ట్ కండి. ప్రజెంట్ సముద్రము ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఉండేటువంటి దేవాలయాలను సందర్శించడము, లైక్ గోకర్ణ లేదా నది విజయవాడ, ధర్మపురి తెలంగాణలో, ఇలాంటివి చేయడం ద్వారా ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఎంతసేపు డబ్బులు, జీతము లేదా ఉద్యోగము ఇది కాదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు మీరు ఫీల్ అయ్యి ఓకే నా టైం మంచిగా లేదు, నేను ఇప్పుడు ఇంట్లో ఒక 3 కిలోలు పులిహోర సిద్ధం చేసుకుంటా, నలుగురికి పంచుతా, నేను ఒక 50 పూరీలు చేసి ఒక మనిషికో ప్లేట్ 4 పూరీలు ఇంత కర్రీ మంచిగా టిఫిన్ నేనే ఇంట్లో చేసి ఒక 4గురికి పంచి పెడతా. పొద్దున్నే మంచిగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఊరుస్తూ ఉంటారు, వాళ్ళకు వేడి టిఫిన్ తీసుకుపోయి ఇస్తే ఎంత సంతోషపడతారు. ఇట్లాంటివి మీరు చేయండి. నిల్వధనం ఎంతో కొంత 10 రూపాయలు ఉంటే ఆటన ఖర్చు పెట్టండి. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది మాత్రం చాలా సత్యం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇది నా నినాదం. ఎందుకు? మీరు మోసపోవద్దు, మీ గురించి నేనున్నా. సో తప్పకుండా నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ మాత్రం వస్తుంది. ఇది మాత్రం నేను నా సబ్జెక్టు ద్వారా అమ్మవారి సాధన ద్వారా మాత్రమే నేను చెప్తున్నా కానీ మరొకటి లేదు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు
రాత్ర త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు ధనస్సు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు చుట్టుముడుకుంటాయి. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో కూడా కలతలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దెబ్బతినడము, దాని గురించి డబ్బులు ఖర్చు చేయడం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి. ఆర్భాటాలకు ఆడంబరాలకు పోవలసి వస్తుంది. పోయి డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులను మీరు నమ్మరాదు. ఎవరో వచ్చి ఏదో చెప్పేసి ఈ విధంగా మీరు చేయండి అని అంటే నమ్మి దానికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని చిక్కుల్లో పడడం జరుగుతుంది. దానివల్ల కోర్టు కేసులు, ఇటు పోలీసు కేసులు కావడము, ఇబ్బందులు పడడం అనేటువంటి జరుగుతుంది. సంఘంలో పరువు పోతుంది. మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పరిచయం లేని వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి. వాటి గురించి పెట్టుబడులు పెట్టాలి, చేయాలి అనేటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకండి. పెట్టుబడులు పెట్టి మోసపోకండి. వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. లేదా సర్జరీలు జరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. పరోపకార పనులు చేసి పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆడంబరాలకు పోయి డబ్బు వృధాగా ఖర్చు చేసుకుంటారు. ఎదుటివారిని నమ్మడం వల్ల, కొత్త వారిని ఎదుటివారిని నమ్మడం వల్ల కొంత డబ్బు నష్టపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండవ వారం ప్రతి పనిలో కూడా జయం కలుగుతుంది. కానీ ఇబ్బందులు వస్తుంటాయి. రూపాయి సంపాదించామంటే 10 రూపాయల ఖర్చు వచ్చి కూర్చుంటుంది. ఎవరో కొత్త వారితో స్నేహితం ఏర్పడి వారు చెప్పిన మాటలు విని కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కొంత మోసపోవలసి వస్తుంది. కానీ కొందరు మిత్రుల యొక్క సహాయ సహకారాల చేత కొన్ని కార్యక్రమాలు నెరవేరడానికి మంచిగా ఉంది. లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా ఉత్తమమైనటువంటి ఒక విషయము. పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బును అధికంగా ఖర్చు చేయకండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కోపం చాలా పెరిగిపోతుంది. కోపంతో పాటు మూర్ఖత్వం కూడా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడూ భయంగా ఉండడము, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడము, 10 మందిచే మాటలు తినడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలే కూర్చోవలసి వస్తుంది మూడవ వారంలో. ఇక 4వ వారం కూడా ఇంచుమించు ఇలాగానే ఉంటుంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల చేత చీవాట్లు తినడము, చేయని తప్పులకు శిక్ష అనుభవించడము, లేనిపోని నిందలు మీద పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చేసే పనుల విషయంలో కూడా ఈ ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. మీకు వీలైతే తిరుపతికే వెళ్ళాలని లేదు. మీకు దగ్గర ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు దగ్గరగా ఉంటే వెళ్ళి ప్రతి శనివారం దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం ఎన్నో ఉన్నాయి.
ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. మీకు ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? జూలై మాసము, ఈ జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యదాయకుడు ఆయనే, కర్మ సాక్షి ఆయనే. ఈ ధనుస్సు రాశి వారికి మరి భాగ్యాధిపతి అంటే తండ్రికి సంబంధించిన కారకుడు. మనకి లౌకికంగా ఉద్యోగానికి సంబంధించిన కారకత్వం కూడా ఆయనకే లభిస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జూలై 15 వరకు కూడా ఈ సూర్యుడు అంటే రవి 7వ స్థానంలో ఉండి వ్యాపారంలో అసలు వీరు అనుకునేటటువంటి వ్యవహారాలు వేరు, అంటే ఎక్స్టెండ్ చేద్దాము, కొత్తగా వ్యాపారంలో ఏదైనా నియమబద్ధంగా మనం అనుకున్నట్టుగా డెవలప్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ గురుగ్రహ స్థితే బాలేక ఆర్థికంగా అనుకున్నది వాళ్ళకి అందక, బ్యాంకు వాళ్ళు ఇస్తానని కూడా ఇవ్వక అనుకున్నది పూర్తిగా నీరు కారిపోతే ఆత్మ చైతన్యము అంటారు. సూర్యుడు ఆత్మని చైతన్యపరుస్తాడు. అంటే మనం శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా, శరీరం లేవలేకపోయినా లోపల మనకి కనపడినటువంటి ఆత్మ ఉంటుంది. అది మనకి దీపం ఎట్లయితే ఉంటుందో, దీపం లోపల మనకి పై కనిపించే దీపం వేరు, లోపల ఉండేటటువంటిది వెలిగిస్తూ ఉంటుంది. అట్లాగే సూర్యుడి లోపల కూడా అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. అది మాత్రమే సూర్యుడిని ప్రకాశింపజేస్తుంది. అట్లాగే మన లోపల కూడా మనం కళ్ళు తెరవాలన్నా, వినాలన్నా, శరీరం పనిచేయాలన్నా, మనసు కేంద్రీకృతం చేయాలన్నా, బుద్ధి వికసించాలన్నా ఆత్మే, సోల్ ఎనర్జీ అంటాం. అది పూర్తిగా నిస్సత్తువుగా ఎక్కడా కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఈ ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఇంకొకటి, తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవసరమైతే ముందుగానే డాక్టర్కి చూపించి మీ డబ్బుని కంట్రోల్ చేసే పరిస్థితిని మీరు చేసుకోవాలండి. ఇక ఉద్యోగస్తులు, మరి రవి ఉద్యోగకారకుడు కదా, లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగం పోయిన వాళ్ళకి ఆకస్మికంగా సౌకర్యవంతమైనటువంటి జాబ్కి అప్లికేషన్ పెడతారు. ఉద్యోగస్తుల్లోనే వాళ్ళలో, అరే బాబు నీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఏ క్షణమైనా నీకు ఉద్యోగం, మళ్ళీ నీకు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు రావచ్చు అనగానే వీళ్ళు కాస్త కోరిక కలుగుతుంది. అమ్మయ్య, నా ఉద్యోగం నాకు వస్తుంది, నాకున్న బర్డెన్స్ తగ్గుతాయి. అష్టమంలో మరి రవి ఉంటే ఎట్లా వస్తుందండి అంటే జస్ట్ ఒక ఐడియా అంతే, ఉద్యోగం రాదండి. కొంతమంది ఉద్యోగస్తులకైతే కనుక అసలు విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో పాటుగా వాళ్ళకి చాలా అసౌకర్యకరంగా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే, ముఖ్యంగా స్త్రీలకైతే కనుక అసౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వలన వీళ్ళకి కొంచెం కంఫర్ట్నెస్ తక్కువగా ఉంటుంది. దానివలన ఉద్యోగాలకి మేమే రిజైన్ చేసేస్తాం అనే పరిస్థితి కూడా వస్తుంది. అట్లాగే ఉద్యోగంలో మార్పులు, బదిలీలు గవర్నమెంట్ వాళ్ళకి విపరీతంగా జరగడానికి ధనుస్సు రాశి వారికి అవకాశం ఉంటుంది. సరే, కుజ భగవానుడు 6లోకి వచ్చి వీరు అనుకున్న మనోభీష్టాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. కొంతమందికి పోలీస్ రంగ వ్యవస్థలో కానీ, లేకపోతే బ్యాంకుల్లో కానివ్వండి, ఇంకా విశేషమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. శత్రు రోగ రుణపీడలన్నీ కూడా నివృత్తి జరుగుతున్నాయి. అప్పుని తీర్చడానికి వీరు పడేటటువంటి అంతర్గతంగా క్షోభ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా కొంతవరకు గట్టెక్కి ఆకస్మికంగా ఏదో రకంగా డబ్బు కలిసి వస్తుంది. అంటే అన్నదప్పులు ఎవరన్నా డబ్బుని తీసుకున్నారు, వారు తిరిగి వీరి బ్యాంక్ అకౌంట్లో వేయటము, లేకపోతే వీరికి తెచ్చివ్వటము, లేకపోతే తల్లి యొక్క ఆస్తి ఆకస్మికంగా వీళ్ళకి కలిసి రావటం, లేకపోతే ఆకస్మికంగా వీళ్ళు దాచుకున్న సొమ్ము కానివ్వండి, వీళ్ళు మర్చిపోతారు, ఆ సొమ్ము ఏదైనా వీళ్ళకి కలిసి రావటము. బ్యాంకులో ఓ పక్కన ఉంటాయి, వీళ్ళు చూసుకొని చాలా 2 సంవత్సరాలు అయి ఉంటుంది. లేకపోతే వీళ్ళకి ఉన్నట్టుండి ఎక్కడో ఒక లాకర్లో ఒక బంగారమో వెండో దొరుకుతుంది, అది ఎప్పుడో ఉన్నది, దొరికేసరికి ఇప్పుడు చూస్తేనేమో బంగారం రేటు పెరుగుతుంది. ఉన్నట్టుండి వీళ్ళకి ఏదో అవసరానికి ఈ కుజగ్రహం 6వ స్థానంలో ఉండటం ద్వారా ఆయన చూసే స్థానాన్ని బట్టి భాగ్యము కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ధనము రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలోకి అయితే కనుక ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మీరు మిత్రత్వంతో కలవటానికి అవకాశం ఉంటుంది. కుజగ్రహం యొక్క అనుగ్రహం ఈ నెల రోజులు కూడా ఎన్నో సంక్షోభాలను నివృత్తి చేస్తుంది ధనుస్సు రాశి వారికి. మరి ముఖ్యంగా ఇక రాహు గురించి తెలియంది కాదు. వీరు గనక ధైర్యంతో, పరాక్రమంతో అనుకున్న కార్యక్రమాన్ని చెయ్యాలి అనే దృఢ సంకల్పం అనుకుంటే, ఇవాళ కాకపోయినా అనుకున్న 10 రోజులకైనా సరే
సాధిస్తారు. ఎందుకంటే ఆయన శని ఇంట్లో ఉండేసరికి ఈయన రాహు ఇచ్చే ఫలితాలు శని ఇవ్వాల్సింది. అందుకని ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అనవసరమైన టెన్షన్స్ పడకండి, జరిగే పని ఎప్పటికైనా జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మీరు ఉండాల్సిందే. ఎందుకంటే గ్రహ బలాలు ఏవి సరిగ్గా లేవండి వీళ్ళకి. అంటే 9వ భావం అనేటటువంటిది పూర్వ పుణ్య ఆర్జితాన్ని, అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యమంతా మూట కట్టుకునే తెస్తారు ఈ జన్మలో ఒక మనిషి. దాన్ని కొంత కొంత వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ నెలలో వారికి అది ఏది ఉపయోగపడదు. ఎంత లావుదామన్నా సరే ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దాని ద్వారా వ్యాపారంలో వీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. వ్యాపార భాగస్వాముల మధ్య వాక్కు దోషాలు. ఎందుకంటే ఇదే సప్తమంలో బుధుడు 7వ తారీఖు వరకు ఉంటాడండి. రవి 15 వరకు ఉంటే రవితో కలిసి బుధుడు అక్కడ ఉంటాడు. లెక్క ప్రకారం వీళ్ళిద్దరూ పరమ మిత్రులు అక్కడ ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా సరైన ఆలోచనలు వచ్చి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ మనకి గోచార సూత్రాలు కనుక అన్వయించినట్లయితే రవి బుధులు సప్తమంలో ఉంటే వ్యాపారపరమైన ఆలోచనలు బిడిసికొట్టడానికి ఈ 2 గ్రహాలు ముందస్తులో ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు వీలుంటే సుదర్శన యాగాన్ని ఈ యొక్క 15 లోపల చేయించుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక 17 మంది బ్రాహ్మణుల్ని లేకపోతే 21 మంది బ్రాహ్మణుల్ని వ్యాపార స్థలంలో లక్ష్మీనారాయణుడికి సంబంధించి సుదర్శన చక్రం వేయించి ఆయనకి సంబంధించిన అభిషేకం చేసుకొని స్వామివారికి చక్కగా విష్ణు సహస్రనామం గనక ఒక 108 సార్లు 21 మంది ఒక 5 సార్లు చదివితే అయిపోతుందండి. ఆ విధంగా చేసుకోవటం ద్వారా వ్యాపారస్తుల మధ్య, భాగస్వాముల మధ్య, ప్లస్ వ్యాపారంలో వీరు అనుకున్నటువంటి కష్ట నష్టాలు, లేకపోతే గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే వీళ్ళని ఎదగనీయకుండా చేస్తాయండి. వీళ్ళు చేద్దాం అనుకుంటే గవర్నమెంట్లో వీళ్ళంటే పడని వాళ్ళు, వీళ్ళకి ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఏదో డబ్బులు అడుగుతారు, వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకు వాళ్ళని అడుగుతారు, అయిపోయా వీళ్ళ వ్యాపారం స్మాష్ అవుతుంది. అంటే మనకున్నటువంటి శత్రువుల్ని నివృత్తి చేయాలంటే, వ్యాపారంలో వృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఈ వ్యాపారస్తుల కోసం నేను చెబుతున్నానండి. ఇందాక నేను చెప్పినటువంటి ప్రయోగాన్ని చేయండి. సుదర్శన హోమం ఎవరైతే ఈ విధంగా చక్రం వేయించుకొని 21 మంది బ్రాహ్మణులు పెట్టగలిగిన వాళ్ళు, అందరూ చేయమనట్లేదండి. ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల ఒకసారి చక్కగా ధూపం వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణ పెట్టి ఓం నమో నారాయణ మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని ఎప్పుడూ కూడా సంచరించేలాగా ఒక మనకి బ్లూటూత్లో ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకుంటే ఎంత ఆకర్షణ వస్తుందంటే వ్యాపారానికి అంత ఆకర్షణ వస్తుంది. విష్ణుమూర్తి పిలిచినట్టుగా ఉంటుంది ఆ నమో నారాయణ మంత్రం. అంతటి గొప్ప వైబ్రేషన్ ఉన్నటువంటి అష్టాక్షర మంత్రం. కాబట్టి ఈ విధంగా వ్యాపారస్తులు చేసుకోండి. ఎందుకంటే అండి ఇదే సూర్య భగవానుడు 8వ స్థానంలోకి గురుడితో కలిసి రేపు 16వ తారీఖు నుంచి ప్రవేశింపబోతున్నాడు, జూలై 16. దానివల్ల ఏమవుతుందంటే 8లో ఉండటం ద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది. తల్లిగారి యొక్క, తండ్రి గారి యొక్క ఆరోగ్యపరంగా మీకు ధనము విపరీతమైన ఖర్చు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో కొంతమందికి ప్రమాదాలు, లేకపోతే ప్రయాణం చేస్తున్నటువంటి తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి ప్రమాద సూచనలు కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి గురులు ఉండటం ద్వారా. అట్లాగే విద్యార్థులకి విద్యలో ఆటంకము కలుగుతుంది. అంటే ఇట్లాగే తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యాను, తండ్రి యొక్క ధనము వీరికి సరైన సమయానికి అందకపోవడం వలన, వీరు అనుకున్నటువంటి ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవడం వలన తప్పకుండా విద్యార్థులకి విద్యలో ఆటంకాలు. కొంతమంది గృహ కట్టడాలు కడుతూ ఉంటారు. కడుతూ బ్యాంకు వాళ్ళు రుణం ఇస్తారు కదా అనుకుంటారు. గవర్నమెంట్ వీళ్ళకి ఒక నోటీస్ పంపిస్తుంది, ఇది మీ స్థలం కాదు, ఇది వేరే వాళ్ళది, గవర్నమెంట్ది, అంటే ఎండోమెంట్దో లేకపోతే వేరే వాళ్ళదో అని చెప్పి పంపిస్తుంది. ఒక్కసారి వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అవుతుంది. బ్యాంకులోంచి డబ్బులు రాక లేట్ అవుతోంది. ఎందుకంటే చతుర్థంలో అంటే 4లో మీనరాశిలో ఆల్రెడీ అర్ధాష్టమ శని అనుభవిస్తున్నారు ఈ ధనుస్సు రాశి వారు. అంటే గృహ భావంలో శని ఉన్నాడు, ఆయన ఆలస్యాన్ని చేస్తున్నాడు. దానితోడు ఈ యొక్క రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురుడు చూస్తేనేమో 8లో ఉన్నాడు. విపరీతమైనటువంటి ధనము ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది. ఇల్లు కట్టిస్తూ ఉంటారు, 10 లక్షలు తెస్తారు, ఏం ఖర్చు అయిందో తెలియదు, ఇల్లు మాత్రం అట్లాగే ఉంటుంది. అంటే తినేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. గవర్నమెంట్కి ఊరినే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు వచ్చి పని ఆపేస్తారు. ఇట్లా గృహ కట్టడాల విషయాలలో కానివ్వండి, భూములు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఆగండి. గృహ కట్టడాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే వీలుంటే మాలాంటి గురువుని సంప్రదించి గృహ పాశుపత హోమం అని ఉంటుందండి, అది చేసుకుని ఆ భస్మాన్ని ఇంటి మీద జల్లి ఆ భస్మాన్ని రోజు మీరు పెట్టుకుంటే అవతల వాడు మీకు కొంచెం వశీకరణం అవుతారు. చిన్న చిన్న ప్రయోగాలండి, ఇవేవి పెద్ద లక్షల్లో కూడుకున్నవే కాదు. మనకి పని అయిపోయిందంటే లేకపోతే రెమెడీస్ చేసుకుంటూ బయటపడ్డాయి. ముఖ్యంగా
బుధుడు కూడా 8లోకి వస్తాడు ఒక 7వ తారీఖు వరకు, మళ్ళీ 7 నుంచి వెనక్కి వెళ్తాడు. కాబట్టి వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా భార్యాభర్తలు ఈ 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చటము, బంధువులతో వాగ్వాదం చేయటం, తండ్రి గారితో లేనిపోని అవసరం లేని వ్యవహారాల యందు ఆస్తుల గురించో లేకపోతే అమ్మకాల గురించో మాట్లాడటం మానేయండి. దానివల్ల అన్ని నష్టాలే. కాబట్టి బుధగ్రహ విషయంలో కొంతమందికి ఏంటంటే ఉన్నట్టుండి గొడవలు అయిపోయి బంధువుల మధ్యలో, కొత్తగా పెళ్ళైందండి బంధువులు వస్తారు మధ్యలో. ఎవరైనా సరే వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు సవ్యంగా లేకపోయినప్పుడు వారు వచ్చి వీరికి చెప్పంగానే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. ఓహో మేమే కదా పెద్దవాళ్ళం అని. అక్కడే కరెక్ట్ అయిన ఆలోచన చేసి, అరే మొన్నే కదా వాళ్ళిద్దరికి పెళ్ళైందని చెప్పి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కలపడానికి ట్రై చేయాలి తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలియదు కదండి. భార్యాభర్తలు ఉన్న ఒక రూమ్లో కానీ కుటుంబంలో కానీ ఏం జరిగిందో కాలానికి వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలియదు కదా. మరి 3వ వ్యక్తి ఎందుకు వస్తారండి భార్యాభర్తల మధ్య? అవమానము, అనుమానము, ఈ 2 సంకేతాలు మనుషుల్ని కూడా చిత్రవద చేసి మనుషుల్ని భూస్థాపితం చేస్తాయి. అందుకని 3వ వ్యక్తి ఎప్పుడు ఉండకూడదు. తాడే ఆల్రెడీ మనకి శివుడు ఉన్నాడు కదా, గ్రహాలు అనేవాళ్ళు శివుడి వాళ్ళు చూసుకుంటాయి కదా. మీకెందుకు మధ్యలో? మీ ఇంట్లో సమస్యలు లేవా? భార్యాభర్తల మధ్య వచ్చి దాదాపండి 100 మంది విడిపోతున్నారంటే 100 మందిలో 90 మంది తల్లిదండ్రుల వల్ల కానీ, అది ఎవరి తల్లిదండ్రుల వల్లనే కానీ, 3వ వ్యక్తి లేకపోతే బంధువులు, స్నేహితులు, వీళ్ళ వల్లనే నాశనం అయిపోతుంది అందుకనే పెళ్లి చేసుకునేటటువంటి భార్యాభర్తలు గుర్తుపెట్టుకోండి. మీ మధ్య ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఉన్న మార్చుకోవడం, లేకపోతే మీకు వ్యవహారం వాళ్ళకంటూ ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళండి, ఎక్కడో ఒకటి దూరంగా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి కూర్చొని విషయాలు మాట్లాడుకోండి. యుగో ఫీలింగ్స్ ఇవన్నీ, ఎందుకంటే నా దగ్గరికి ఎన్నో ఇలాంటి సంబంధాలకి సంబంధించినవి చాలా వస్తున్నాయండి. అంటే పెళ్లిళ్ళ ముహూర్తాల కన్నా విడిపోయిన వాళ్ళ యొక్క జాతకాలు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఎవరికండి లాభము? అట్లాని నేను ఏదైనా పూజ చేయించాలండి, ఇద్దరు కలిసి లేనప్పుడు ఏం పూజ చేయిస్తానండి? ఇప్పుడు దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు వచ్చి గురువు గారు మా గ్రహస్థితి బాగాలేదండి, నేను ఏదన్నా ఆయన గొడవ పడుతున్నాడని చెప్పుకుంటే, అమ్మ మీ ఇద్దరు అన్యోన్య దాంపత్య భాషపతం చేయండి, లేకపోతే మీ ఇద్దరు ప్రదక్షిణాలు చేయండి, లేకపోతే ఈ గుడికి వెళ్ళండి అని నేను చెప్పచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు విడిగా వస్తున్నారు. తల్లిదండ్రులకి ఎందుకండి? వాళ్ళేం పూజలు చేస్తారండి? కాబట్టి ఇప్పుడు కూడా సంబంధాల పట్ల భార్యాభర్తల మధ్య ఎవరూ రాకపోవడం మంచిదని నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి రవి గురులు ఆర్థికపరమైన, ఉద్యోగ సంబంధిత, మాతృ సంబంధిత, పితృ సంబంధిత దోషాలని కలుగజేస్తూ, అంటే సౌఖ్యాన్ని విహీనంగా చేస్తున్నారు. కాబట్టి అకస్మాత్తుగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా లభిస్తోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివాభిషేకం ఎక్కువగా చేస్తూ ఉండండి. అట్లాగే ఆదిత్య హృదయాన్ని చేస్తూ ఉండండి. ఆరోగ్యం కోసం అయితే కనుక తండ్రి ఆరోగ్యం కానీ వీరి ఆరోగ్యం కానీ చేసుకోవాలి. ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళు ఆ సూర్య నమస్కారాలు ఈ 4 రోజులు చేసినట్లయితే, ఈ 4 రోజులు సూర్యుడు మీకు అక్కడ ఉన్నాడని తెలియదు, మీకు ఆర్థిక నష్టాలు వస్తున్నాయని తెలియకుండా ఆయన యొక్క కిరణాలు మిమ్మల్ని కాపాడతాయండి. అందుకని ధనుస్సు రాశి వారు సాధ్యమంతరకు ఈ చిన్న పరిహారాలు చేయండి. వీరు కాస్త దూర ప్రయాణాలకు వెళ్ళటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే రాహుకేతువులు చక్కటి ప్రదేశాల్లో ఉన్నారు. దానివల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది, బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా వీరు హనుమాన్ చాలీసాని, సుందరాకాండ పారాయణని, హనుమంతుడి ప్రదక్షిణాలు చేయడం ద్వారా వీరికి చాలా వరకు అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందుల నుంచి హనుమంతుల వారు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి మనసుని ప్రశాంతంగా ఉంచి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసే శక్తి ఒక హనుమంతుల వారికి, ఈ ధనుస్సు రాశి వారికి ఉందని నేను చెప్తున్నానండి. మంచి విశ్లేషణ అందించారు ధనుస్సు రాశి వారి గురించి. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.